ఫుడ్స్ విషయానికొస్తే చాలామంది కూడా పర్టిక్యులర్‌గా కొన్ని రకాల ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలొస్తాయని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఏం ఏం ఆయిల్స్ వాడాలి? ఎలాంటి మనం బియ్యం వాడాలి? ఎలాంటి ఉప్పు వాడాలి? ఇలాంటి వాటి మీద కూడా చాలా చాలా డౌట్స్ ఇంకాను. సో, అయ్యో! పింక్ సాల్ట్ అంటారు. లేదంటే వైట్ సాల్ట్ అంటారు. లేదంటే అసలు ఇవి వాడకూడదంటారు. టోటల్‌గా ఒక కిచెన్‌లో ఎలాంటి వస్తువులు, ఎలాంటి ఫుడ్స్ అయితే ఉంటే మంచిది? అంటే ఆర్గానికే తీసుకోవాలా అందరమును? ప్రకృతి సిద్ధంగా పండించినవి తీసుకోవాలి. ఎందుకంటే మన భూమి ఆరోగ్యం బట్టి మన ఫుడ్ ఆరోగ్యం ఉంటది. దాంట్లో పండించినయి. అలాగే దాని మీద ఏసినాటివి మనకి ఎఫెక్ట్ ఉంటది. దాని తర్వాత అన్నీ మంచిగా పండించినా కూడా దాన్ని ఆర్టిఫిషియల్‌గా ప్రాసెస్ చేస్తే కూడా దాంట్లో పోషకాలు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెస్ పక్కన పెట్టండి. ఇతర పాత రోజుల్లో ఎలాగ తినేవాళ్ళం అన్నది యూ జస్ట్ ఫాలో దాట్. అన్ని కన్‌ఫ్యూజన్స్ లేకుండా. పాత రోజుల్లో కళ్ళుప్పు తినేవాళ్ళు సముద్రం నీళ్లు ఆరిపోయిన తర్వాత. సో అది ఈజ్ గుడ్. ఇప్పుడు పింక్ సాల్ట్ అయినా హిమాలయన్ పింక్ సాల్ట్ అయినా అది ఒకప్పుడు సముద్రం అది రాయి అయిపోయి కూర్చుంది. సో దాట్ ఈస్ గుడ్. ఇప్పుడు బియ్యం అన్నారా, హోల్ బియ్యం ఇప్పుడు ఒక వెరైటీ అవ్వచ్చు, ఇంకో వెరైటీ సోనా మసూరినే కాదు, తెలంగాణ ఇదే కాదు, ఇది రెడ్ రైసే కాదు, నవారా రైస్ అంటాము, కాలా బటన్, బ్లాక్ రైస్ అంటాం. ఇవన్నీ రకరకాల రైస్ వెరైటీస్. ఏ రకం రైస్ అయినా పర్వాలేదు, మీరు మంచిగా పండించుంటాయి, మందు లేకుండా అట్లా మంచిగా పండించుంటే టైంకి హోల్ మళ్ళీ దాని మీద పొట్టు గిట్టు తీసేయకుండా తింటే సరిపోతుంది. అడుగుతారు బ్లాక్ రైస్ మంచిదా, రెడ్ రైస్ మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా అని. అన్నీ మంచియే, అది స్వచ్ఛంగా పండిస్తే. సో ఒక రోజు ఒకటి, ఇంకో రోజు ఇంకో రోజు. ఇప్పుడు అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ఇది. సో దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ చెప్పటానికి ఇది డిక్లేర్ చేశారు యుఎన్లో. చాలా మంచి పని చేశారు. సో మనకి తక్కువ వాటర్ తోటి, తక్కువ రిసోర్సెస్ తోటి ఎక్కువ న్యూట్రిషన్ ఇచ్చే విషయం ఈ మిల్లెట్స్లో ఉంది. కాబట్టి మనం మిల్లెట్స్ వాడుకోవటం మన ఆరోగ్యంకే కాదు, ప్రకృతికి, మన ప్లానెట్కి కూడా మంచిది. సో అది కూడా వాడుకోవచ్చు. నేను అన్నం మానేసాను, మిల్లెట్సే తింటున్నాను అని చెప్తారు. ఆ మిల్లెట్స్ సరిగ్గా వండుకోండి, రాత్రి నానబెట్టుకుని పొద్దున వండుకుని. దానికి ఒక పద్ధతి ఉంది. మన యూట్యూబ్ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడొచ్చు అవి వైబ్రెంట్ లివింగ్ ఛానల్లో. అదే కాకుండా దాంతో అయిపోదు కదా మన భోజనం. కూరగాయలు ఉన్నాయి కదా, పళ్ళు ఉన్నాయి కదా, ఇంకా ఈ పప్పులు అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ కలిపి హోలిస్టిక్గా అన్ని రకాలు బ్యాలెన్స్డ్గా తినాలి. ఎప్పుడు ఒకటే కాదు, ప్రకృతి మనకి ఎన్నో రకాలు ఇచ్చింది. ఎందుకంటే ఏ ఒక్క దాంట్లో కూడా మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉండవు, అన్నీ కలుపుకుంటేనే ఉంటాయి. అదే కాకుండా మనం మనుషులన్నాక మనకి వెరైటీ కావాలి. మనకి ఎమోషనల్గా కంఫర్టబుల్గా లేకపోతే ఫుడ్ దగ్గరికి వెళ్తాం. దాంట్లో మంచిగా రుచిగా ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో మంచిగా రకరకాల వెరైటీస్ ఫుడ్స్ని హెల్తీగా వండుకుని ఆనందించాలి. అంతేగాని డైట్ అని చెప్పేసి అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని అవి తినకుండా ఇదే తినాలని చెప్పి ఒకలాంటి స్ట్రెస్లో ఉండొద్దు. నేర్చుకోండి, ఆ స్కిల్ నేర్చుకోండి. దాంట్లో ఎలా నేర్చుకోవాలి, మనకి నెల క్లాసులు కూడా పెడుతున్నాము. ఆన్లైన్ అయితే ఆఫ్లైన్ అయితే మీరు చేసుకొని నేర్చుకోండి. ఎందుకంటే మన తినటం అన్నది మన ప్రైమల్ నీడ్. అది రోజుకి 2-3 సార్లు తింటాం, ఇంకా 4 సార్లు కూడా తింటాం. అది మనం ఏం తినాలి అని తెలీదు అనుకోవటం ఎంత డిస్టర్బింగ్ విషయం అది. అది మనం తెలుసుకోవాలి. అది సింపుల్. అసలు మనం పుట్టుకతోటి తెలుసుకున్నాం, కాకపోతే మధ్యలో మర్చిపోయాం, మధ్యలో తప్పుగా నేర్చుకున్నాం. అవును. సో అవన్నీ పొల్యూట్ అయిపోయింది. మన వాతావరణం పొల్యూట్ అయింది, మన ఫుడ్ గ్రో చేసే విధానం మారిపోయింది. మన అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి అది రాకపోతే మనం ఇంతమందికి ఫుడ్ కూడా పెట్టలేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఒక రకంగా మంచిది జరిగింది, కానీ మనం అక్కడితో ఆపలేదు. కంటిన్యూస్గా అలాగే పెంచడం మొదలుపెట్టాం. మనకి ఫుడ్ ఎక్కువ కూడా అయిపోయింది, మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. అయినా సరే మనం ఫుడ్ మంచిగా పెంచుకోవాలన్న ఉద్దేశం రాలా. ఎందుకంటే అలా పెరుగుతున్నాయి కదా, మంచిగా వచ్చేస్తున్నాయి కదా, ఇంతంత క్వాంటిటీ వస్తుంది కదా అనేసి. కానీ దానికి ఏమేస్తున్నాం మనం ఆ క్వాంటిటీస్ రావడానికి, ఆ గింజలు ఏంటి అన్నీ చూడలేదు. సో మనకి న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోయింది వాటిల్లో. అవన్నీ అర్థం చేసుకొని మనకి ఎలా తింటే మనకు కావాల్సిన పోషకాలు వస్తాయి, ఏ వయసులోకి ఏ రకంగా తింటే ఇప్పుడు మన టేస్ట్లు మారుతూ ఉంటాయి. అది న్యాచురల్గా మనం ఫాలో అయిపోతే మనకి అసలు మనం ఏమి ఎక్కడో నేర్చుకోక్కర్లా, అయ్యే ఉండుంటాయి. కానీ ఇప్పుడు తప్పులు నేర్చుకున్నాం కాబట్టి మనం ఎఫర్ట్ పెట్టి అన్లర్న్ చేసి మంచి నేర్చుకొని మేక్ ఇట్ యువర్స్. అండర్స్టాండ్ వాట్ యు నీడ్, వాట్ యువర్ ఫ్యామిలీ నీడ్స్, అండ్ టేక్ ఇట్ ఈజీ వైల్ ఈటింగ్ హోల్ ఫుడ్స్. దెన్ ఆ రిలాక్సేషన్ తోటి, ఆ కాన్ఫిడెన్స్ తోటి
గుడ్ థింగ్స్ ఓన్లీ విల్ హ్యాపెన్ బికాస్ యూఆర్ ఆల్రెడీ చూసింగ్. ఒకసారి ఇప్పుడు ఇలా చూసారు అంటే ఓ ఇక్కడ రాజ్మానా, ఈ రాజ్మా ఎక్కడ పండించారు, ఎలా పండించారు, ఇప్పుడు ఇది ఎలా ఉడకబెట్టుకుంటే నాకు టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అని ఆలోచించండి. ఆలోచించి చేసుకోండి హ్యాపీగా. ప్రతి అమ్మకి తెలిసి ఉండాలి, ప్రతి మహిళకి కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే కిచెన్ బాధ్యత తను ఎక్కువగా చూసుకుంటుంది కాబట్టి. కరెక్ట్ అది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా అది బ్రహ్మ విద్య అయితే కాదు. ఊరికే కన్ఫ్యూజ్ అయిపోవద్దు, రకరకాలుగా చెప్తుంటారు. ఆ రకం అయితే మంచిదంట, ఈ రకం అయితే మంచిది కాదంట, ఇదంట అదంట అని. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటల్లో ప్రతి దాంట్లోనూ అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మీరు సరిగ్గా అది క్రియేటివ్గా ఒక ఆర్ట్ లాగా, వంట అన్నది ఒక ఆర్ట్ క్రియేట్ చేసుకొని, లేదంటే మా లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని క్రియేట్ చేసుకోండి, దెన్ ఇట్ విల్ బి యువర్స్. మీరు అన్నట్లుగా శ్రీదేవి గారు, సో మనం టెక్నాలజీలో మనం అభివృద్ధి చెందుతున్నా మన ఫుడ్స్ విషయంలో, మనం అలవాట్ల విషయంలో కావచ్చు, మనం ఒక 15-20 ఏళ్ళ వెనక్కి వెళ్ళి బ్రతకాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఎక్కువ వెళ్ళాలి, 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి ఇంచుమించుగా. మనం టెక్నాలజీ వాడుకోవాలి, ఇన్నోవేషన్ చేయాలి. ఈ సంవత్సరం ఇన్నోవేషన్ టెక్నాలజీ ఈజ్ ద ట్యాగ్ లైన్ ఫర్ ఉమెన్స్ డే. ఉండాలి, దానివల్ల మన లైఫ్ ఈజీ అవ్వాలి, అవుతుంది కూడా, మనకు తెలుసు అవుతానే ఉంది. ఇప్పుడు మనం ఇలా కూర్చుని 10 మందితోటి రీచ్ అవ్వగలుగుతున్నాం అంటే ఆ టెక్నాలజీ వల్లనే. సో వెరీ గ్రేట్ఫుల్, అవన్నీ జరుగుతున్నాయి. కానీ చాలా బేసిక్స్, మనం ఎలాంటి ఫుడ్ తినాలి అన్నది, సో అది మన చేతుల్లో ఉండాలి. సో నా క్వెస్ట్ ఏంటంటే అది నేర్చుకోండి, వంట నేర్చుకోండి, కిచెన్లోకి వెళ్ళండి, క్వశ్చన్ చేయండి, మైండ్లెస్గా తినేసేయొద్దు. అది ఫుడ్డా కాదా, అది నా బాడీకి ఎలా పనిచేస్తుంది, తిన్నప్పుడు ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు, అజీర్తి చేసినప్పుడు, వేడి చేసి ఎందుకని క్వశ్చన్ చేయండి. అది అక్కడి నుంచి ఊరికే ఇంటర్నెట్లో నేర్చుకోవడమే కాకుండా ఒక్కోసారి టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా కష్టం. మాలాంటి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాకు ఇలాగుంది, డైట్ కోసం కాదు, డైట్ చార్ట్ కోసం కాదు, అది ఓన్లీ ఫర్ అన్ ఎగ్జాంపుల్. బట్ యూ నీడ్ టు లెర్న్. ఇంకా జీవితం అంతా డైట్ ఫాలో అవుతారా? రైట్, ఒక జీవన విధానం మనకి తగ్గట్టుగా చేసుకుని యువర్ డే హ్యాస్ టు బీ ఫిల్డ్ విత్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ గ్రో హోలిస్టిక్లీ. ఈరోజు ఎలాగన్నా ఉంటే రేపు ఇంకా మనము వీ షుడ్ నో బెటర్ ఆఫ్ అవర్ సెల్స్ అండ్ ఆఫ్ ద సరౌండింగ్స్. అలాగా. సో నువ్వు యోగా చేసుకుంటావు, మెడిటేషన్ చేసుకుంటావు, ప్రాణాయామ చేస్తావో, అలాగే గార్డెనింగ్ చేసుకుంటావో, లేకపోతే పిల్లలతో ఆడుకోవటము, నీకు నువ్వు స్పోర్ట్ తీసుకోవటము, ఏదోటి మొత్తానికి యాక్టివ్గా ఉండి వంటలు వండుకుంటూ, పని ఉంటే పని చేసుకొని, ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా నీలో నువ్వే ఈరోజు ఎలాగున్నాను, రేపు ఎలాగున్నాను, నిన్న ఎలాగున్నాను, నీలో నువ్వే కంపేర్ చేసుకుని బీ యువర్ ఓన్ బెస్ట్. ప్రతి మహిళ తనకు తానే క్వీన్, కానీ ఈ కంపారిజన్ వల్ల తను వెనకబడిపోతుంది. కొంచెం కాంప్లెక్స్లు వస్తాయి, ఎందుకంటే పక్కన వాళ్ళు కొంచెం ఇంకా బెటర్ ఉండొచ్చు, బెటర్ ఇన్ సమ్ వేస్, నాట్ ఇన్ ఎవ్రీ వే, రైట్? బట్ కంపేర్ చేసుకుంటే తప్పే వెళ్తాం. ఎప్పుడు కంపేర్ చేసుకోకుండా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, తీసుకొని అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ యువర్ ఓన్ వే. No two people are alike, no two life situations are alike. ఇప్పుడు ఎదురుగుండా కనిపించడానికి చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా పెడుతూ ఉంటాము, అంత మాత్రాన అదే ఉందని కాదు, ఇంకా ఎన్ని ఉన్నాయో వాళ్ళ వెనకాల. సో ఎవరిని జడ్జ్ చేయాల్సిన పని కూడా లేదు. సో జస్ట్ యువర్ లైఫ్ ఇస్ యువర్ లైఫ్. ఈ కరోనా తర్వాత శ్రీదేవి గారు చాలా రకాల మార్పులు వచ్చాయి. సో మహిళల్లో అనారోగ్య సమస్యలు చాలానే వస్తూ ఉన్నాయి, ప్రత్యేకంగా ఇప్పుడు మనం మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటే. అయితే ఈ అనారోగ్య సమస్యలు రాకుండా మనం ప్రివెంట్ చేయాలంటే ఆహార పరంగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారమే కాదండి, మెంటల్ కండిషన్ కూడా. చాలామంది మహిళలు సప్రెస్డ్ ఎమోషన్, ఇప్పుడు మనం విమెన్స్ డే కాబట్టి మనం మహిళల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి విమెన్ అంటున్నాను, మెన్ కూడా ఉంది ఈ సిచ్యువేషన్లో, పిల్లలు కూడా ఉంటారు, కానీ మహిళలకు చెప్తున్నాను, సప్రెస్డ్ ఎమోషన్స్ తోటి ఉంటామండి. ఇప్పుడు మనకి ఇష్టమైనా లేకపోయినా, కష్టమైనా కాకపోయినా ఫ్యామిలీని చూసుకుంటాము, అత్త మామ తల్లి తండ్రులు, కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు చూసుకోరు, వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకోరు, జీవితాంతం అట్లా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని పక్కన పెట్టేసుకుని వాళ్ళు లాస్ట్ తిని
ఉన్నా తిన్నా తినకపోయినా లేకపోతే టెన్షన్ తోటి మరీ ఎక్కువ తినేసి రకరకాలుగా అంటే కంఫర్టబుల్ జోన్లో ఉండరు చాలామంది. అట్లా ఉంటే జబ్బులు మనందరిలోనూ, నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను, మనందరిలోనూ క్యాన్సర్ కణాలు ఉన్నాయి. దానికి వాతావరణం కంఫర్టబుల్గా ఇస్తే పెరుగుతాయి. సో నువ్వు సప్రెస్డ్ ఎమోషన్స్, స్ట్రెస్, బ్యాడ్ ఫుడ్, నిద్ర లేకపోవటము, ఇవన్నీ కూడా అనుకూలం ఇస్తాయి. సో రిలీజ్ దోస్ టెన్షన్స్, రిలీజ్ దోర్ ఎమోషన్స్. అలాంటి సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటే, నన్ను ఎప్పుడు తొక్కిపెట్టేశారు, నన్ను ఎప్పుడు నేను ఇలాగే ఉన్నాను, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, నా జీవితం ఇలాగే ఉంది, అట్లా అనుకోకుండా డూ సంథింగ్ అబౌట్ ఇట్. నీ చేతుల్లోకి తీసుకొని లైఫ్ని. ఎవరో ఏదో అనుకుంటారు, నేను ఇలాగ లేకపోతే నాకు సొంతంగా ఏదో చేసేస్తున్నానని నన్ను మాటలు అంటారంటే నీకేం చిల్లులు పడిపోవు. నువ్వు హ్యాపీగా ఉంటే 10 మంది హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు ఎంతకాలం మాట్లాడతారు, అంతే కదా. నీకు ఆరోగ్యం బాగుండాలి అంటే నీకు మనసులో బాగుండాలి, ఆలోచనలు మంచిగా ఉండాలి. అండ్ దెన్ నువ్వేం తింటున్నావు అన్నది నీకు వంట పడుతుంది. ఆ తినే తిండి కూడా క్వశ్చన్ చేసి మంచి ఫుడ్ తిని, నీ మీద నీకు గౌరవం ఉండాలి. నీ మీద నీ బాడీ ఒక టెంపుల్. నీ బాడీ అన్నది ఒక టెంపుల్. నువ్వు పొద్దున్నే లేచి స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకుని పూజలు, దేవుడి దగ్గర అన్ని కడిగేసి పూజలు చేసి ఇన్ని చేస్తారు కదా. అంత కష్టపడినప్పుడు దాంట్లో కొంచెం కష్టం నీ మీద పెట్టుకో, నీ మీద టైం స్పెండ్ చేసుకో. ఆ వాకింగ్ చేయడానికి, ఆ ప్రాణాయామ చేయడానికి, యోగా చేయడానికి, కాస్త మెడిటేషన్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, ఆడుకోవడానికి టైం పెట్టుకో నీకు. అండ్ నీ కోసమని నీకు ప్రత్యేకంగా వండుకోవడంలో కూడా తప్పులేదు. నీకు ఫ్యామిలీకి అంతా ఒకలాగా ఇష్టం ఉంటే నీకు ఇంకోలాగా ఇష్టం ఉంటే ఎగ్జాక్ట్లీ చేయించుకో. యూర్ వర్త్ ఇట్. యువర్ లైఫ్ మీన్స్ అ లాట్. యూ గేవ్ బర్త్, యూ హ్యావ్ opportunity to give birth. Even if you don't give birth, even if you're not a mother, you are a Shakti. You have the power in you, and that power is useful for the universe.